కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కొత్త బస్సు సమకూరింది. ఆత్రేయపురం మండలం వెంకన్న స్వామి వారి సన్నిధికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ ఈ బస్సును దేవస్థాన అధికారులకు అందజేసింది. 33 లక్షల రూపాయల CSR నిధులతో కొనుగోలు చేసిన బస్సును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో బస్సును అందజేసిన కెనరా బ్యాంక్ అధికారులను ఎమ్మెల్యే సత్యానందరావు అభినందించారు. రావులపాలెం నుంచి వాడపల్లి వరకు ఈ ఉచిత బస్సు సేవలు వినియోగంలోకి రానున్నాయని ఆయన తెలిపారు. చూడండి సార్ సమాచార కేంద్రం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అమ్మాయి ఇక్కడే ఉండాలని చూస్తాం. సార్ 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 అయం ముహూర్తస్సు భవతు అస్తు. చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. గారు ఏజీఎం గారు వారి సిబ్బంది రావడం, స్వామివారికి తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్సు ఒకటి అందిస్తానని వారు ఒక సంవత్సరం క్రితమే తెలియజేయడం, దానిని ఈ రోజున స్వామివారికి బహుకరించడం చాలా అభినందనీయం. చాలా స్వామివారికి వారి యొక్క కానుకని అందిస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. సుమారు 33 లక్షల రూపాయల వ్యయముతోటి చక్కటి బస్సుని ఈనాడు స్వామివారిని దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచితంగా భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఒక బస్సుని బహుకరించారు. ఇది మొదటి విడతగా రావులపాలెం నుంచి వాడపల్లి వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని దేవస్థానం తరపున ఏర్పాటు చేస్తున్నటువంటి మొదటి ఉచిత బస్సు కెనరా బ్యాంక్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు. ఆ బస్సుని వినియోగంలోకి తేవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో 4 బగ్గీలు కూడా వృద్ధులు, చంటి పిల్లలు ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం 4 బగ్గీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ, రోడ్లు వెడల్పు చేయడాలు కానీ, టాయిలెట్స్ కానీ, ఇంకా డార్మెటరీస్ రూములు కల్పించాలనే కార్యక్రమం కూడా ముందుకెళ్తూ ఉన్నాం. ఒక శ్రీనివాసం 1 54 రూములు 4 డార్మెటరీలు శంకుస్థాపన చేసాం. శ్రీనివాసం 2 మళ్ళా 54 రూములు 4 డార్మెటరీలు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసే త్వరలో దానికి కూడా రంగం TTD ద్వారా చేపట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకిలమత భవనం పూర్తి కావచ్చింది. దానికి కూడా ఒకేసారి 3-4 వేల మంది భోజనం చేసే విధంగా అక్కడ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెంట్రలైజ్డ్ కిచెన్, డైనింగ్ టేబుల్స్, చైర్స్తో సహా అన్ని ఒక హైజెనిక్గా ఒక చక్కటి వాతావరణంలో ఆ ఒకిలమత భవనాన్ని రెడీ చేస్తూ ఉన్నాం. తొందరలో ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా అన్ని పార్కింగ్ ఏరియాలన్నీ సెటరేట్ చేసాం. పార్కింగ్ ఏరియాలు కూడా పార్కింగ్ 1 అది సెట్ అయింది. పార్కింగ్ 2 కూడా మొన్న మధ్యన రుణా నిధులు ₹1 కోటి నేను తీసుకువచ్చి దానికి కూడా తొందరలో టెండర్లు పిలుస్తూ ఉన్నాం. పార్కింగ్ 2లో కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అక్కడ వాల్ ఒకటి కట్టాలి, వాల్ కూడా శాంక్షన్